ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమిటో అనుకున్నాం, కానీ హైదరాబాద్ హాస్టల్లో అరాచకం చూస్తే అది నిజమని నమ్మాల్సిందే. సాధారణంగా పోకిరీలో అమ్మాయిల్ని టీజింగ్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో జరిగింది. రూమ్మేటే తోటి అమ్మాయిల వీడియోలు తీసి బయట వాళ్లకు షేర్ చేసింది. నిర్వాకం తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో కనీ విని ఎరుగని దారుణం జరిగింది. తన రూమ్మేట్స్ నే ఓ అమ్మాయి నిండా ముంచేసింది. ఒకే రూమ్ లో ఉంటున్న ముగ్గురు వర్కింగ్ విమెన్స్ ఉంటున్నారు. ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన నగ్న వీడియోలు రికార్డ్ చేసేది. దీంతో పాటుగా అమ్మాయిలు స్నానం చేస్తుంటే పడుకున్న సమయంలో ఈ వీడియోలు తీసేది. తీసిన వీడియోలను తన దగ్గర ఉంచుకోకుండా తన బాస్ శివయ్యకు షేర్ చేశాడు. ఈ వీడియోలు చూసిన శివయ్య తన ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు. దీంతో గుట్టుగా ఉండాల్సిన అమ్మాయిల పరువు బజార్న పడింది. ఓసారి సదరు అమ్మాయి సెల్ ఫోన్ ను మిగతా అమ్మాయిలు చూడడంతో బాగోతం బట్టబయలైంది. సదరు అమ్మాయి ఫోన్ నుంచి వీడియోలు ఎక్కడికి వెళుతున్నాయో చూసి బాధితులు షాక్ అయ్యారు. తమ నగ్న వీడియోలు శివయ్య అనే వ్యక్తి షేరింగ్ చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. దీంతో శివయ్యతో పాటుగా అమ్మాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే శివయ్యతో పాటుగా అమ్మాయిని అరెస్టు చేశారు. గతంలో ఈ ముగ్గురు అమ్మాయిలు శివయ్యకు చెందిన టెలికాలర్ సంస్థలో పనిచేశారు. కొద్ది కాలం క్రితం ఈ అమ్మాయిలు టెలికాలర్ సంస్థలో మానివేసి మరొక కంపెనీలో చేరారని పోలీసులు చెప్పారు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమిటో అనుకున్నాం, కానీ హైదరాబాద్ హాస్టల్ అరాచకం చూస్తే అది నిజమేనని నమ్మాల్సిందే. సాధారణంగా పోకిరీల అమ్మాయిల్ని టీజింగ్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో జరిగింది. రూమ్మేటే తోటి అమ్మాయిల వీడియోలు తీసి బయట వాళ్లకు షేర్ చేసింది. నిర్వాకం తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో కనీ విని ఎరుగని దారుణం జరిగింది. తన రూమ్మేట్స్ నే ఓ అమ్మాయి నిండా ముంచేసింది. ఒకే రూమ్ లో ఉంటున్న ముగ్గురు వర్కింగ్ విమెన్స్ ఉంటున్నారు. ముగ్గురులో ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన నగ్న వీడియోలు తెలియకుండా రికార్డ్ చేసింది. దీంతో పాటుగా అమ్మాయిలు స్నానం చేస్తుంటే పడుకున్న సమయంలో ఈ వీడియోలు తీసేది. తీసిన వీడియోలను తన దగ్గర ఉంచుకోకుండా తన బాస్ శివయ్యకు షేర్ చేసేది. ఈ వీడియోలు చూసిన శివయ్య తన ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు. దీంతో గుట్టుగా ఉండాల్సిన అమ్మాయిల పరువు బజార్న పడింది. ఇక మిగిలిన వార్తల్లోకి వెళ్తే